సస్యరక్షణ చర్యలకు వచ్చేసరికి మొక్కజొన్నలో ఏ రకాలైనటువంటి మనకు పురుగులు వస్తాయి. ఏ రకమైన అంటే ప్రస్తుత కాలంలో మనకు కాండం తొలుచు పురుగు, తెగులు వచ్చేసరికి ఎండు తెగులు, ఈ 2 రకాలైనటువంటి పురుగులు మనకు మొక్కజొన్నలో ఆశించడం జరుగుతుంది. సో కాండం తొలుచు పురుగులో ప్రస్తుత కాలంలో కత్తెర పురుగు ఒకటి బాగా ఎక్కువగా వస్తుంది. అంటే మనం ఇప్పుడు సస్యరక్షణ చర్యలలో కాండం తొలుచు పురుగు లేదా కత్తెర పురుగుని నివారించడానికి సమగ్ర యాజమాన్యం చేపట్టాలి. ఒకటే మందు కొట్టినాం సరిపోతుంది అని కాదు. సో సమగ్ర యాజమాన్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? విత్తన శుద్ధి నుంచి స్టార్ట్ అవుతుంది. విత్తన శుద్ధి ఇంతకుముందు మీకు చెప్పాను, థయోమిథాక్సమ్ అనే మందుని మరియు శాంట్రనిలిప్రోల్ అనే మందుని, ఈ 2 కాంబినేషన్స్లో మనం వాడుకోవడం ద్వారా విత్తన శుద్ధి ద్వారా ఒక నెల రోజుల దాకా దాన్ని కాపాడుకోవచ్చు. నెల రోజుల తర్వాత ఏం చేయాలంటే సుడులలో కార్బోఫ్యూరాన్ గురికలు మనం వేసుకోవాలి. లేదా మనకు సున్నము ఇసుక 1:4 నిష్పత్తిలో కలిపి వేసుకోవడం ద్వారా కూడా మనకు మంచి ఫలితాలను ఆశించవచ్చు. లేదా ఎర్రలు అంటే మనకు ఈ కెమికల్ ఉంటుంది కదా, థయోడికార్బ్ అనే కెమికల్ని మనము ఈ ఏమంటాం వరి తౌడు, రైస్ బ్రాన్ వరి తౌడుని 10 కేజీలు, తర్వాత జాగెరి బెల్లము 2 కేజీలు, వాటర్ 2 కేజీలు, వీటిని బాగా కలిపి పులియబెట్టిన తర్వాత థయోడికార్బ్ అనే మందుని కలిపి 100 గ్రామ్స్ మనం ఎర్రలు వేసుకోవడం ద్వారా కూడా మనము ఆ లార్వాలని ఆకర్షించి తిని చనిపోతాయి. ఇవి కొన్ని మెథడ్స్. ఇవే కాకుండా మార్కెట్లో క్లోరాంట్రనిలిప్రోల్ అనే మందు, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది. కాబట్టి ఈ మందులను వాడి సమర్థవంతంగా మనము దీన్ని నివారించుకోవచ్చు. ఇవి బ్రాడ్గా సస్యరక్షణ చర్యలు.